ఇక భీమిలి బీచ్ లో 3 రోజులుగా కట్టడాల తొలగింపు కొనసాగుతూనే ఉంది. తొలగింపులను కోర్టు స్వయంగా పరిశీలిస్తోంది. కట్టడాలను మొక్కుబడిగా తొలగించడం కాదని పునాదుల నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. దీంతో జేసీబీల సహాయంతో కట్టడాలను సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మడిపిటి ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. విజయసాయి రెడ్డి సంబంధించి కట్టడాలు గత కొన్ని మాసాలుగా కూడా తొలగించడం జరుగుతుంది. ఆ కోర్టు ఆదేశాల మేరకు. ఎందుకంటే భీమిలి బీచ్ లో ఏకంగా సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘంగా గతంలో ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం తమ హయాంలో ఉన్నందువల్ల సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి మరి కూడా నిర్మాణాలు కట్టడం జరిగింది. భారీ ప్రహరీ గోడ కూడా నిర్మించడం జరిగింది. ఆయన కూతురు పేర ఆ నిర్మాణాలు కూడా జరగడం జరిగింది. ఇందులో భాగంగా ప్రభుత్వం మారాక చాలా కంప్లైంట్కి వెళ్ళడం జరిగింది, కోర్టు వరకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు గత కొన్ని మాసాలుగా కూడా దఫాలుగా ఈ కష్టాలు తొలగిస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో తొలగించకపోవడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో మొత్తం కూడా పునాదుల నుంచి కూడా ఈ కష్టాలు తొలగించాలని ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా కూడా ఆ జీఎంసీ అధికారుల ఆధ్వర్యంలోనూ ఇవన్నీ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ పరిశీలించడానికి వాళ్ళ సిఆర్జెడ్ అధికారులు కూడా తమ బృందం కూడా రానుంది. ఇందులో భాగంగా ఉదయం నుంచి కూడా జీఎంసీ అధికారులు మొత్తం దాదాపు 15 అడుగుల లోతులో EX-200 సామర్థ్యం గల జేసీబీ తీసుకొచ్చి మొత్తం 15 అడుగుల లోతు నుంచి కూడా కాంక్రీట్ నిర్మాణం తొలగిస్తున్నారు. ఆ కోర్టు కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క కట్టడం కూడా ఉండటానికి వీల్లేదు, ఆ పునాదులో ఒక్క రాయి కూడా ఉండటానికి లేదు, మొత్తం పూర్తిగా తొలగించాలని చెప్పడంతో ఆ జీఎంసీ అధికారులు అయితే ఉరుకులు పరుగుల మీద మొత్తం కూడా అన్ని తొలగించడం జరిగింది. గత 3 రోజులుగా కూడా తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇవాళ రేపు కూడా ఇంకా కొనసాగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో తొలగించాక కోర్టు సంతృప్తి చెందాక మాత్రం ఇదంతా కూడా ఈ కట్టడాలు తొలగింపు ఆగే అవకాశం ఉంది. మరోవైపు సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘన చేయడం పట్ల అనేక విమర్శలు రావడం జరిగింది. ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకుని ఇవన్నింటిని కూడా తొలగించే ఏర్పాట్లు చేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.